करालभालपट्टिका धगद्धगद्धगज्ज्वलत् धनञ्जयाहुतीकृत प्रचंड पंचसायके धराधरेन्द्र नंदिनी कुचग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनि त्रिलोचने रतिर्ममा 8వ శ్లోకం नवीन मेघमंडली निर्विरुद्ध दुर्धर स्फुर कुहूनि शीथिलीतम प्रबंधबद्ध कंधरक लिलिंप निर्झरीधरस्तनोतु कृत्ति सिंधुर कलानिधानबंधुर श्रियं जगद्धुरंधरक శివుని కంఠంలో నల్లటి మచ్చ ఉంటుంది, దాన్ని వర్ణిస్తున్నాడు. నవీన మేఘమండలి, వర్షకాలం వేసవకాలం వెళ్ళిపోయి ఆషాఢ మాసం శ్రావణ మాసం వస్తే నలుపు రంగు మేఘాలు కమ్ముకుని ఉంటాయి ఆకాశం. ఎందుకంటే నిండా నీళ్లు ఉంటాయి. ఒక్కోసారి ఇంకా వర్షం కురిసే ముందు మేఘాలు బాగా దట్టమైన నలుపులో, ఆ దట్టమైన నలుపు రంగులో ఉంటుంది శివుడు కంఠంలో మత్స. అందుకని నవీన మేఘమండలి నిరుద్ధ దుర్ధర స్ఫుర కుహూని శీథిని తమక. అసలే కుహూని శీథిని తమక. నిశీథిని అంటే అర్ధరాత్రి, తమక అంటే బాగా చీకటి వ్యాపించిన అర్ధరాత్రి, కుహు అంటే అమావాస్య. అమావాస్య నాటి అర్ధరాత్రి చీకటి ఎలా ఉంటుందో శివుడి కంఠంలో నలుపు అలా ఉంటుంది. చూడగానే అంత భయంకరంగా ఉంటుంది. దాన్ని చూసి వినాయకుడు భయపడ్డాడు. చిన్నప్పుడు సరదాగా చెప్తారు, ఒక దీపాలు పిచ్చి శాస్త్రి గారిని మంచి పద్యం రాశాడు. దాన్ని మధ్యాహ్నం భోజనాలు చేశాక శివుడు పడుకున్నట్టు అక్కడ కాస్త విశ్రాంతిగా. ఈవిడు కూడా మన వంటింట్లో పనులన్నీ చేసుకుని రావాలి కదా. మగాళ్ళంటే అలా పడుకుంటాడు, ఆడాళ్ళ పడుకుంటారు, పొడు చదువుకోవాలి అక్కడ. ఆవిడ అంది, కాస్త ఈ పిల్లని చూసుకోండి, వినాయకుడిని దగ్గర పెట్టుకుని పడుకోవడం కాదు ఇక్కడ, నేను వంటింట్లో పనులు చూసుకుని వస్తాను. సరేలే అక్కడ ఉండనే ఆయన, ఈయన పడుకున్నాడు. అప్పుడు వినాయకుడు సరదాకి పైనుంచి కిందికి శివుడు చూడడం మొదలెట్టాడు. పిల్లలు పడుకోరు, మనం పడుకుంటే కదా ఏదో గోకుతూ ఉంటారు అక్కడ. తల్లి పక్కనే ఉంటారు, ఏం అనరు, కానీ చూస్తూ ఉంటారు. తండ్రి అంత ఎప్పుడు లేస్తాడని చూస్తా, లేకపోతే లేపేస్తారు. అందుకని చూస్తూ ఉంటే వినాయకుడికి ఆశ్చర్యం ఏంటంటే, నాన్నగారు పైనుంచి కిందికి మొత్తం తెల్లగా ఉన్నారు, కంఠం దగ్గర ఎందుకు అలాగా ఉంది, బాల్య చేస్తా, చిన్నపిల్లలకు వచ్చా అనుమానం అని తల్లిని అడిగాడు. జనకునకున్ విషంబిడిన సాగరతో యములన్ని నెలపాలనరగజేతునంచు కరమోదిన దురాతనయ సురేంద్రుధాటికట దాగిన మామను బయట వైతువా అనగ కరమ్ము దీసిన గజాశ్యుని గొంతునభీష్ట సిద్ధికిన్ అని దీపాలు పిచ్చేశాస్త్రి గారు మహానుభావుడు అద్భుతమైన చమత్కార పద్యం రాశాడు, గణపతి స్తుతి. సరదాగా నవ్వించే పద్యం అనమాట. ఇంత అనుమానం వచ్చి అడిగాట తల్లి దగ్గరికి, అమ్మా అంతా తెల్లగా ఉన్నారు కదే నాన్నగారు, మనిషి అంతా తెల్లగా ఉంటే కంఠం దగ్గర నడిపేది. ఎందుకంటే ఎప్పుడు పిల్లలు ఏమన్నా అడిగితే కొంతమంది భార్యలు భర్తలు కూడా ఎలా ఉంటారంటే నేరాలు చెబుదామని చూస్తా, మరి మామూలుగా చెప్పలేరు కదా. అందుకే ఏం చెబుతాను ఆయన, మీ నాన్నగారి గురించి చాతస్తత్వం కూడా చెబితే వెండకొడితే ఏడుస్తాడు. ఆవిడ కదా విసుగొచ్చింది ఆయన మీద. ఆ విసుగు పిల్లల దగ్గర ప్రదర్శిస్తారుగా, మరి ఇంకెక్కడ ప్రదర్శిస్తారండి. అందుకని ఏమంతట ఓసారి క్షీరసాగర మథనం జరిగింది, అందులోనేమో కల్పవృక్షం వచ్చింది, దేవతలు పట్టుకెళ్ళారు, ఆ కామధేను వచ్చింది, వశిష్ఠుల వారు పట్టుకెళ్ళారు, చంద్రుడు వచ్చాడు, ఆకాశంలో పెట్టారు, లక్ష్మీదేవి వచ్చింది, మా అన్నయ్య విష్ణుమూర్తి పెళ్లి చేసుకున్నాడు, అప్సరసలు వచ్చారు, దేవతలందరూ వాళ్ళ ఇళ్లలో పట్టుకెళ్ళి పెట్టుకున్నారు, ఒక్క పని మనిషి కిందైనా ఒక అప్సరసను మా ఇంటికి పంపలేదు, సత్తులను కైలాసంలో పని మనిషి రాక ఇవన్నీ అందరూ తలొకటి తీసుకున్నారు, విషం వచ్చింది, నా మొగుడు కనపడ్డాడు అందరికీ చెప్పింది. ఇదే ఆవిడ బాధ. ఎందుకంటే బోళాశంకరుడు అమాయకుడు, అందరికీ మంచి వస్తువులు ఇచ్చి నాకు చెడ్డ వస్తువు ఇస్తారని అడిగే రకం కాదు. వాళ్ళు వచ్చి కాళ్ళమే పడగానే నేను వస్తున్నా విషం సేవితే పడరసమా పాయసమా ఏమనుకుంటాం, ఎల్ఐసి కూడా చేయలేదు అక్కడ సేవిస్తాట. మిగిలిన పిల్లలు ఏమైపోవాలి అక్కడ, బోడు ఫీజులు కట్టుకోవాలి, ఇంగ్లీష్ మీడియం 2,00,000 రూపాయలు నెలకే ఎవడిస్తాడు ఇక్కడ సంవత్సరం. ఆవిడ బాధ ఆవిడది. అందుకని మా నాన్నగారు బెర్రిబాగులు కూడా ఆయన లోకం వచ్చి అడిగితే ఏదైనా చేసేస్తాడు, ఇంకేం ఆలోచించుకోడు, అసలు డబ్బులు ఉన్నాయో లేదా కూడా ఆలోచించడం, ప్రాణం ఉందా లేదా కూడా ఆలోచించడం. అందరూ మంచి మంచి వస్తువులు వస్తే వాళ్ళు తీసుకున్నారు, విషం వచ్చేసరికి మీ నాన్నగారు పట్టాడు ఆయన లోకు మొగుడికి లోకల్ జావని. ఈయన పెద్ద బ్యాండ్ వేసుకు వెళ్ళిపోయాడు అక్కడికి. అగో ఆ విషం తాగాడు, అది లోపలికి వెళ్ళలేదు, బయటికి రాలేదు, అందుకే ఇక్కడ నల్లగా. దాంతో వినాయకుడికి పౌరుషం వచ్చింది. ఎవరి మీద, నాన్నగారి మీద కాదు, దేవతల మీద కాదు, చిన్నపిల్లల ఆలోచనలు అలాగే ఉంటాయి, సముద్రుడి మీద వచ్చింది. సముద్రుడా అందరికీ మంచి వస్తువులు ఇచ్చి మా నాన్నగారికి విషం ఇస్తావా,
జనకునకున్ విషం విడిన సాగరతో యములన్నీ నెలపాడనరగజేతునంచు. మా నాన్నగారికి విషం ఇచ్చిన సముద్రం ఇంక ఈ భూమండలానికి దాపుగా ఉండడానికి వీలు లేదు, ఈ సముద్రపు నీళ్ళన్నీ నా తొండంతో పీల్చేసి పోసేస్తా అని సముద్రంతో తొండంతో సముద్రాన్ని పీల్చడానికి సిద్ధపడ్డాట. అలా సిద్ధపడి నిజంగా భూమండలం మీద సముద్రాన్ని పారపోస్తే ఎవరు నష్టపోతారంటే ముందు మా కాకినాడ వాళ్ళే. మీకు దగ్గరగా అయిపోతారు. హైదరాబాద్ వాళ్ళు గొడవలే. మరి సముద్రం నీళ్ళు భూమి మీద పోస్తే ఏమవుతారు? అందుకని వెంటనే అందితే చిన్నపిల్లలకి ఎప్పుడైనా మన విషయాలు చెప్పేటప్పుడు వాస్తవాలు చెప్పాలి, జాగ్రత్తగా చెప్పాలి. ఇలాంటి ప్రమాదకరమైన మాటలు చెప్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అందుకని ఆవిడ చెప్పేసింది కోపంతో సరదాగా. ఆయన వెంటనే సిద్ధపడిపోయాడు, సముద్రాన్ని పిలిచేస్తాను, మొత్తం నేల మీద పోసేస్తాను. పోసేస్తే ఏమవుతుంది? భూమండలం మొత్తం పాడవుతుంది. ఆవిడ జగన్మాత, భూమిని కాపాడుకోవాలి. అయ్యో పిల్లాడికి ఏదో సరదాగా చెప్తే వీడితో చేసేయాలన్న సాహసం. మళ్ళీ ఆ సాహసం మానిపించడానికి ఆవిడ ఇంకో మాట చెప్పిందండి అనుబంధంతో. ఏమిటంటే, వద్దురా తనయ సురేంద్రు ధాటికట దాగిన మామను బయట వైతువా. వెనక పర్వతాలకి రెక్కలు ఉండేవిట, అవన్నీ ఎగురుతూ ఉండేవిట. ఎక్కడంటే అక్కడ బాగుంటే అక్కడ పడేవి. ఇక్కడ ఉమాస్వయంభువేశ్వర కళ్యాణ మండపం బాగుందని ఇక్కడ పడితే మటాష్ ఇది ఉండదు. ముందు నేను ఉండను. అందుకని పర్వతాలకి రెక్కలుండి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే ప్రజలంతా వెళ్ళి దేవేంద్రుడితో ఒత్తుకున్నారు. ఇదంతా వైజ్ఞానిక శాస్త్రం అని దయచేసి కట్టు కథ కింద పురాణ కథ కింద తీసుకోవద్దు, నాకు చెప్పే సమయం లేదు, మరో సందర్భం వస్తే చెప్తాను. ఎంత వైజ్ఞానికం! పర్వతాలకి రెక్కలు ఎక్కడా ఉండవని మన వాళ్ళకి బాగా తెలుసు. ఖండించింది వజ్రాయుధంతో. ఊరికే సూక్ష్మంగా ఒక్క విషయం తెలుసు. ఖండించింది వజ్రాయుధం. వజ్రాయుధం అంటే మెరుపు తీగ. మెరుపు తీగ అంటే పిడుగుపాటు. పిడుగుపడినప్పుడు పర్వత శిఖరాలు కూడా కూలిపోతాయి, జాగ్రత్తగా ఉండడం చెప్పడానికి చెప్పిన విషయం. అందుకని ఇంద్రుడని ఒక ఆయన కత్తి పట్టుకుని ఖండించడానికి అజ్ఞానంలో పడకూడదు. దాన్ని కథ రూపంలో చెబుతారు, విషయం తెలియాలి. అదంతా విజ్ఞాన శాస్త్రం, ఆల్ సైన్స్. హిందూ పురాణాల్లో ఉన్నదంతా విశేషమైన విజ్ఞాన శాస్త్రం, అది కల్పిత. నేను ఎంతకాలం తాపత్రయపడతాం? 64 ఏళ్ళు 65 నడుస్తుంది. యువతరం అందుకోవాలి, సంస్కృతం బాగా చదవాలి. ఏం చదివినా సంస్కృతం చదవకపోతే బతుకు దండగా. పురాణాల్లో ఉండేటువంటి రహస్యాలను వైజ్ఞానిక శాస్త్రంతో పోల్చి తేల్చుకోవాలి. అద్భుతమైన రహస్యాలు ఇవి. మనకు మామూలు కథకే చెబుతాం, ఎందుకంటే గుర్తుండాలి కాబట్టి. అంతకంటే అలాగా రెక్కలవుతూ పర్వతాలు ఎగురుతూ ఉంటే ప్రజలంతా వెళ్ళి దేవేంద్రుడి దగ్గర మొత్తుకుంటే ఆయన వజ్రాయుధంతో ఆ రెక్కలు ఖండించాడు. తన రెక్కలు ఖండిస్తాడేమో అన్న భయంతో హిమవంతుని కుమారుడైన మైనాకుడు, అంటే పార్వతీదేవికి అన్నగారు, పార్వతీదేవి కంటే ముందు పుట్టాడు ఆయన, అన్నగారే, తమ్ముడు కాదు. అన్నగారు పారిపోయి సముద్రంలో దాక్కున్నాడు. అందుకని పార్వతీదేవి ఏం చెప్పిందంటే, అబ్బాయి నీకో మేనమా ఉండేవాడురా మైనాకుడు అని. అదేమిటమ్మా మేనమా ఉంటే నాకు చెప్పద్దా? దసరా సెలవులకు సంక్రాంతి సెలవులకు వెళ్ళి నెత్తి మీద ఎక్కి ఆడుకునేవాళ్ళం కదా. మేనమా ఉంటే మరి ఎందుకు దసరాకి వెళ్ళడానికే, లేకపోతే మేనమా ఎందుకు పనిలేక. ఇంకా వాడికి పిల్ల కూడా ఉంటే చెప్పక్కర్లేదు కదా, మన సొంతమే కాదన్నారు వీళ్ళు, లేకపోతే సినిమా ఫైటింగే. అందుకే మేనమా ఉన్నాడా మాకు చెప్పలేదేమో. ఏం చెప్పను ఆయన, సముద్రంలో దాక్కున్నాడు, వాడికే బతుకులేదు, నాకేమిస్తాడు. ఇప్పుడు నువ్వు సముద్రపు నీళ్ళని తీసుకొచ్చి నేల మీద పోసేవాడు వాడు బయటపడతాడు. మళ్ళీ ఇంద్రుడు వచ్చి మా అన్నయ్యని చంపేస్తాడు. దొరికాడు రాదు, ఎప్పటి నుంచో కక్ష. ఇప్పుడు ఎప్పుడో ఏడాదికి ఒకసారి పెడితే రైతులు కూడా పెడుతున్నాడు. ఆ మాత్రం సోదరుడు కూడా నాకు ఉండడు ఆయన, నా మాట వినరా అంటే తల్లి మీద గౌరవంతో, మేనమామ మీద ప్రేమతో వినాయకుడు ఆ ప్రయత్నం ఆపేసేట. తండ్రికి ఈ విషాన్ని ఇచ్చిన సముద్రుడి మీద కక్ష పెంచుకున్న వినాయకుడు తల్లి ఉపదేశంతో దాన్ని విరమించుకున్నాడు. అటువంటి సహనం కలిగిన వినాయకుడు మనల్ని కాపాడునుగాక. అనగ కరమ్ముదీసిన గజాశ్యుని గొంతునభీష్ట సిద్ధికి. అది విషం కథ. ఆ విషపు రంగు ఎలా ఉంటుందంటే, నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్ధర స్ఫుర కుహూని శీథినీ తమ ప్రబంధబద్ధకంధరక. శ్రావణ మాసంలో దట్టంగా నల్లటి మేఘాలు అలుముకొని ఉంటే, అది కూడా అమావాస్య నాటి అర్ధరాత్రి అయితే, ఆ అర్ధరాత్రి వేళ ఆ నల్లటి మేఘాలు ఆకాశం అంతా అలుముకొని ఉంటే ఆ నలుపు ఎలా ఉంటుందో శివుడి కంఠంలో నలుపు అలా ఉంటుంది. అదంతా దేనికి గుర్తుండి? త్యాగానికి గుర్తు. జ్వాలోగ్రస్సకలామరాతి భయదక్షేణ కథం వా త్వయా దృష్టక కిం చ కరే ధృతక కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధగుటికా వా కంఠదేశే భృతక కిం తే నీలమణిః విభూషణమయం శంభో మహాత్మన్వద అని ఈ విషభక్షణ ఘట్టాన్ని శంకరాచార్య స్వామి శివానంద లహరిలో వర్ణిస్తారు. భయంకరమైన జ్వాలలతో విషం వ్యాపిస్తుందా? దాన్ని ఇలా 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 ఉండజేసావా? ఏటు ఉండేవన్నా మిఠాయి ఉండా?
కించ కరే ధృతక, చేతిలో పెట్టుకున్నావా అని ఆశ్చర్యపోతున్నావు. ఏమిటయ్యా ఎంత ప్రమాదకరమైన పనిది, లోకం కోసం చేసావు కదా. కించ కరే ధృతక, చేతిలో పెట్టుకున్నావు. కరతలే, అది కూడా అరచేతిలోనా? మరి ఏదో కరెంటు పని చేసేవాళ్ళు చేతులకు ఏవో గ్లౌజ్ అవి తొడుక్కుని చేస్తారు, అలా చేసావా? ఏమి లేదు, ఏమో సాహసం. అంత విషయం ఇలా పోగేస్తావా? జాలోగ్ర సకలామరాతి భయదక, రాక్షసులకి దేవతలకు కూడా భయం కలిగించిన విషయం చూస్తే నీకేం అనిపించలేదా? ఇటువంటి దుస్సాహసాలు చేయించా లోకం కోసం, ప్రాణాలు పోవు అని శంకరాచార్య స్వామి ఒక భక్తుడుగా భగవంతుడి గురించి బాధపడుతున్నారు. భక్తుడు భగవంతుడు తండ్రిలాగే భావిస్తాడు. అందుకని తన తండ్రికి అపాయం వచ్చింది అనుకున్నాడు. ఏ నాన్న బతుందే లేదా, దేశం కోసం ఊరు కోసం త్యాగాలు చేయించాయా, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుంటారా అని అంటారు కదా కొడుకులు ఉంటే. మరి అది ఉండాలి కదా, త్యాగం చేయొచ్చు. తనకు మారిన ధర్మం ఉంటుందా? ప్రాణం పోయే త్యాగం చేస్తాయి ఉంటాయా? త్వయా దృష్టక, అసలు ఎలా చూడగలిగావు? కించ కరే ధృతక, ఎలా చేతిలో పెట్టుకోగలిగావు? కరతలే, అందులో అరచేతిలో పెట్టుకుంటావా? ఇది ఎక్కడెక్కడో పెట్టుకుంటే అంత మంట తగలదు, అరచేతులు మరీ చురుక్కుమంటుంది ఏదైనా సరే. కిం పక్వజం భూఫలం, ఏమైనా నేరేడు పండు అనుకున్నావా మింగడానికి గుడుక్కుమన్నామని? కిం తేని ఈలమణి విభూషణం, నాలుక మీద పెట్టుకున్నావా? జిహ్వాయాం నిహితశ్చ, నాలుక మీద పెట్టుకున్నావా? సిద్ధకుటికావా, ఏమైనా ట్యాబ్లెట్టా? నాలుక మీద పెట్టుకుంటాం కదా బిళ్ళ. ఆ రోజుల్లో సిద్ధ గుటిక అనేవారు ట్యాబ్లెట్. గుటిక అంటే బిళ్ళ, మందు బిళ్ళ. సిద్ధ అంటే డాక్టర్. మనకి సిద్ధులు అనగానే ఏదో అనుకోకూడదండి. సిద్ధుడు అంటే పూర్వ పురాణాల్లో ఎక్కడ సిద్ధుడు అని వాడిన కెమిస్ట్ అని అర్థం, రసాయన శాస్త్రవేత్త. ఆయన భక్తుడు కాదు, ఆయన యోగి కాదు, అందరినీ భక్తుల్ని చేసేది. సిద్ధుడు అంటే కెమిస్ట్. ఈ అపార్థాల లోకంలో పెరగడం వల్లే ఋషులందరూ భక్తులు అయ్యారు, వాళ్ళంతా సైంటిస్టులు. సిద్ధుడు అంటే కెమిస్ట్. మన మనుచరిత్రలో ఒక సిద్ధుడు ఉంటాడు, ఆయన ఒక పాదలేపాన్ని పరువుడు కాళ్ళకు పోస్తాడు, దాని కారణం దాంతో ఈయన ఎగిరిపోతాడు ఆకాశంలో ఒక్కొక్కసారిగా. మరి అది పాదలేపం అంటే ప్రసరించే రసాయనిక పదార్థం, అది మళ్ళీ అక్కడ ఎండకని కరిగిపోతుంది, ఏడుతూ కూర్చుంటాడు. అదే మంత్రం కాదు, తంత్రం. అది మంత్రం వేరు, తంత్రం వేరు, యంత్రం వేరు, మూడు శక్తులు పనిచేస్తాయి. ఇది తంత్రం. సిద్ధుడు అంటే తంత్రం. వాళ్ళు కొండల్లో తిరుగుతారు, కోణంలో తిరుగుతారు, హిమాలయాల్లో తిరుగుతారు, రకరకాల వేర్లు పట్టుకొస్తారు, వాటిని నూరుతారు, ఏదో చేస్తారు, ఓ మందు కనిపెడతారు. అంచేత సిద్ధుడు అంటే ఆ కాలంలో కెమిస్ట్, రసాయన శాస్త్రవేత్త. కుటిక అంటే బెళ్ళ, సిద్ధ కుటికావా, దానికి మీద పట్టుకున్నాడు ఎవడో మందు బెళ్ళ. అంతేకాదు కిం తేని ఈలమణి విభూషణమయం, ఈ కంఠంలో ధరించేవట, ఏమైనా మెళ్ళ పెట్టుకునే ఆభరణమా, పథకమా, ఏమవుతుందా లేదా, విషాన్ని ఎవడన్నా ధరిస్తాడా? మహాత్మన్వాద, ఎందుకు చేసేవయ్యా ఇదంతా అని శంకరాచార్య స్వామి అడిగాడంటే, లోకం కోసం విషం తాగడానికి మన దేవతల్లో దేవతలకే దేవులకే దేవుడు మహాదేవుడైన భగవంతుడు సిద్ధపడ్డాడు. మనం కూడా లోకం కోసం మన దేవతలు మనకేం ప్రబోధిస్తున్నారంటే, స్వార్థానికి పాల్పడకు, త్యాగం చేయి, త్యాగం చేయి, త్యాగం చేయి. ఊరికి ఉపకారం జరుగుతోందంటే మన ఆస్తి తరిగినా పర్వాలేదు, మరీ మనం భిక్షాటం చేసుకునేంతగా తరిగించుకోక్కర్లేదు, కానీ ఇవ్వాలి. ఓ 100 ఎకరాలు ఉన్నవాడు 10 ఎకరాలు ఇవ్వకపోతే ఎవరిస్తారండి? ఎవరిస్తారు? 10 ఎకరాలే ఉన్నవాడిని ఇమ్మంటే ఏమిస్తాడు వాడు? ఓ 100 ఉంది, మనకు అవసరం లేదు, పిల్లలు కొట్టుకు చస్తున్నారు, ఊళ్ళో ఏదైనా కార్యక్రమం జరపడితే రాసి పారేస్తే గొడవ వదిలిపోయి ఈ తగాదాలు కూడా అయిపోయి, నా ఇష్టం ఇచ్చేసాడు, తాంబూలను ఇచ్చేసాను, తన్నుకు చావడంటే అయిపోయి. ఆ దానం మిగిలిపోతుంది. ఆ భార్యాభర్తలు చిరకాలం పుణ్యలోకాల్లో ఉంటారు. ఊరు కోసం చేశారు, అది ఏమీ ఆశించలేదు. వాళ్ళ పేరు కూడా దాని మీద రాయమని అడగలేదు, రాస్తే రాశారు. అది మన దేవతలు మనకి ప్రబోధిస్తున్నారు. దేవతల్లాగా జీవించాలి, దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ దేవుడు అంటే. శివుడు ఎలా జీవించాడో మనం అలా జీవించాలి. విషం తాగక్కర్లేదయ్యా బాబు, విషం ఎవరికి తాగించక చాలు, సుఖంగా ఉండాలి. నువ్వు తాగక్కర్లా, ఎవరికి తాగించు. కాస్త ఉపకారం చేయని వాడికి మనకి దైవభక్తి ఏమి ఉపయోగం అంటే, ఇక్కడ పక్క వాళ్ళకి ఉపకారం చేయాలి కదా, వాళ్ళ కోసం త్యాగం చేయాలి కదా. రైల్లో కూర్చున్న వాళ్ళకి కాస్త ఎవరన్నా వస్తే సీట్ అయినా సర్దుకోలేకపోతే ఇంకా త్యాగం ఏంటి ఇక్కడ? మరీ ఇంకా పక్క వాళ్ళని చూడ ఇలా సాపేసి కూర్చుంటారు ఇక్కడ, ఇంకెవడు రావడానికి వీల్లేదు. అంత అవసరమా? ఏ కాస్త ముసలాడు వచ్చాడు, గర్భిణి వచ్చింది, కాస్త చోటు ఇవ్వలేవా? పంపనట్టుకుంటా. ఆ మాత్రం త్యాగమైనా చేయకపోతే అలా అదే నేర్చుకోవాలి. అందుకని నవీన మేఘమండలీ నిరుద్ధ దుద్ధర స్ఫురత్ కుహూని శీధిని తమ ప్రబంధబద్ధ గంధరక. అర్ధరాత్రి వేళ, అమావాస్య వేళ అర్ధరాత్రి వేళ కమ్ముకున్న నీల మేఘాలు ఎంత దట్టంగా నల్లగా ఉంటాయో నీ కంఠంలో నలుపు కూడా అలాగే ఉందయ్యా. అటువంటి ప్రబంధబద్ధ గంధరక, ఆ నల్లటి మేఘాలన్నీ వచ్చి నీ కంఠంలో దాక్కున్నాయా అన్నట్టుగా నల్లగా ఉందయ్యా.
నిలింప నిర్జరీధరక, నిలింప నిర్జరీధరక. ఇదివరకు చెప్పుకున్నాం, గంగానదిని ధరించిన వాడు నువ్వు అంటే లోకం కోసం విషం తాగిన వాడు ఆయనే, లోకం కోసం గంగానదిని భరించిన వాడు ఆయన. ఆయన నెత్తి మీద పెట్టుకోవడం మన కోసమే. ఆయనకేం కలిసి వచ్చిందండి? నెత్తి మీద వాటర్ ట్యాంక్ తప్పితే ఆయన కలిసి వచ్చింది. ఎందుకు భరించాడు? లోకంలో గంగానది లేదు. వామనావతారం వచ్చే వరకు లోకంలో గంగానది లేదు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం వరకు గంగానది భూమండలంలో లేదు, ఆకాశంలో ఉంది. భూమండలంలో ఇక్కడ ఈ బ్రహ్మాండంలో ఒక భూమి కాదు, ఇక్కడ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు పై, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళాలు కిందివి. ఇవి కలిపి ఒక బ్రహ్మాండం. ఇందులో గంగానది లేదు. ఆ లేకపోవడం పెద్ద లోటు. అందుకని దేవతలంతా కలిసి విష్ణుమూర్తులు ప్రార్థిస్తే వామనావతారం ఎత్తిన తర్వాత దాని సంగతి చూద్దాం. బలిచక్రవర్తి కోసం వామనావతారం ఎత్తాడు. ఆయన దానం అడిగాడు 3 అడుగులు. 3 అడుగులు ఆయన ఏదో చూసుకోవయ్యా నీ ఇష్టం అంటే 1 అడుగుతో భూమండలం అంతా ఆక్రమించాడు, 1 అడుగుతో ఆకాశంలో ఉండే గ్రహాలన్నీ ఆక్రమించాడు. ఇంకో అడుగు ఉంది, ఏం చేస్తామని అడిగాడు. తెలివేని వాడు అంటే విష్ణుమూర్తికి ఈయన దానం ఇస్తాడు, ఈయన వల్ల అవుతుందా? అన్ని లోకాలు ఆయనవి. ఆ ఆకాశం వరకు వ్యాపించినటువంటి పాదం ఉంది విష్ణుమూర్తి పాదం. అది పైన ఉండే ఆ లోకాలు ఉన్నాయి కదా, భూలోక, భువర్లోక, సువర్లోక. ఇవేదో సరదాకి పెట్టిన పేర్లు అనుకోండి. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రంలో కూడా భూమి పైన ఉండేటువంటి ఆవరణలు ఉన్నాయే, స్ట్రాటోస్ఫియర్, ఆటోస్ఫియర్, ట్రాపోస్ఫియర్ అని పేర్లు ఉన్నాయి. ఆ స్పియర్ అన్నదాన్ని మన వాళ్ళు భువర్లోక, సువర్లోక, మహర్లోక పేర్లు మార్పు. నీ ఇంగ్లీషులో చెబితే సైన్సు, సంస్కృతంలో చెబితే మతం అంటే నీ అజ్ఞానానికి నమస్కారం. వాళ్ళు సంస్కృతంలో చెప్పారు అదే, భువర్లోక, సువర్లోక, మహర్లోక అంటే భూమి మీద ఉండేటువంటి అంతరిక్షపు పొరలు. ఈ పొరల కారణంగానే సూర్యకాంతిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాలు, అతి నీలలోహిత కాంతి భూమి మీదకి రావడం లేదు. ఇప్పుడు మనం వాడే ప్లాస్టిక్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు విపరీత వాడకాల కారణంగా ఆ పొరలకు చిల్లు పడుతోంది, ప్రమాదం దగ్గరలో. ఇదంతా సైన్సే, దాన్నే పురాణ కథ రూపంలో చెప్పారు. అందుకని ఈ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాల వరకు ఆయన కాలు చాపేశాడు విష్ణుమూర్తి. అన్నీ ఆయనవే కదా. సత్యలోకానికి వెళ్ళాక కుడికాలి బొటన వేలి గోటితో ఆ సత్యలోకం పైన ఉండే బ్రహ్మాండపు పైభాగానికి చిల్లు పెట్టాడు, బీట పెట్టాడు. అప్పుడు అవతల బ్రహ్మాండంలో ఉండేటువంటి గంగానది ఆ బీటలోంచి కిందికి స్రవించింది. దాన్ని ఎవరు మొట్టమొదట చూశారు? బ్రహ్మదేవుడు చూశాడు. నాకు గంగానది దొరుకుతుంది, మళ్ళీ మా నాన్నగారి పాదాలు దొరకవు కదా అని వెంటనే ఆ గంగానదిని కమండలంలోకి పట్టుకుని ఆ కమండలంలో ఉండే గంగానది నీళ్లతో విష్ణుమూర్తి పాదాలు కడిగాడు. అందుకే అన్నమాచార్య కీర్తన, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానవు పాదము అంటే అర్థం. ఇది తప్పితే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పాదాలు కడగాల్సిన అవసరం మరో చోట ఎక్కడా రాలేదు. వామనావతారంలో మొట్టమొదటి కమండలంలోకి వచ్చే గంగానదిని సూక్ష్మీకరించి పట్టుకుని దాంతోనే విష్ణుమూర్తి పాదం కడిగి అప్పుడు ఆ గంగానదిని ఈ బ్రహ్మాండంలో ప్రవహింపజేశాడు. అప్పుడు కూడా ఆటంకం వచ్చింది. గంగానది పడితే తట్టుకునేవాడు లేడు, విష్ణుమూర్తి పాదాల్లోంచే పుట్టింది, తట్టుకునేవాడు లేడు. అప్పుడు శివుణ్ణి ప్రార్థించాడు, ఆయన శిరస్సు మీద భరించాడు. అక్కడి నుంచి హిమాలయాల మీద పడేశాడు. ఈ వంతులుగా పడ్డం ఎందుకు అంటే ఆ వేగం తగ్గడానికి. ఒక్కసారి పైన జలపాతం పడిపోయిన దానికేను మధ్యలో ఆగి ఓ రౌండ్ వేసి, మధ్యలో ఆగి ఓ రౌండ్ వేసిన దానికి తేడా లేదు. అలాగే అందుకని భగీరథుడు తపస్సు చేస్తే గంగానది భగీరథుడు కోరితే శివుడు తన జటాచుటంలో దాన్ని భరించాడు. అది కూడా లోకం కోసమే కదా. నిలింప నిర్జరీధరక అన్నారు. అందుకని ఆ రకంగా ఆకాశగంగను ధరించి లోకానికి ఉపకారం చేసో. ఇవాళ మనకు ఆ గంగానది లేకపోతే తాగడానికి, సాగునీరుకి, మురగడానికి ఏముంది కనుక. ఇవాళ మనం గమనించాలి, భారతీయ ప్రభుత్వం వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గంగానదిని శుద్ధి చేసేటువంటి కార్యక్రమం తలపెట్టారు. మొన్న నేను పత్రికల్లో 10 రోజుల క్రితం చదివిన శుభవార్త ఏమిటంటే గంగానది కాలుష్య నివారణ అనేది 60% పూర్తయింది. మానవ ప్రయత్నం ఎప్పుడూ చేయాలి. చిత్తశుద్ధితో అన్ని ప్రభుత్వాలు మానవ ప్రయత్నం చేయాలి. అవ్వదు అనుకోకూడదు. కొన్ని 100 కోట్ల నిధులు కేటాయించారు. రాజీవ్ గాంధీ కాలంలో మొదలైనది అని చెప్పాలంటే అప్పుడే పెట్టుకోవాలి. అక్కడి నుంచి మొదలైంది. ఏ మాట కామాట.
ఇప్పుడు సాగుతుంది, ఇంకా ఎక్కువ చిత్తశుద్ధిగా సాగుతుంది. అప్పుడేదో మొక్కుబడిగా సాగింది, ఇప్పుడు కాస్త బడికి మొక్కినట్టుగా సాగుతుంది. చేయాలి పని చేయాలి పని చేయాలి పని అంటే ఎందుకు సాగదండి? ఖచ్చితంగా సాగుతుంది. అలాగా గంగానది వేళ పవిత్రంగా మనకి మిగిలి నిలబడింది అంటే కారణం ఇది. అది మొట్టమొదటి శివుడే కదా దానికి కారణం. నిలింపని జరీధరక తనోతు కృత్తి సింధురక, విషాన్ని మింగినవాడు, గంగానదిని ధరించి లోకానికి అందించినవాడు ఏం బాగుకున్నాడు, ఏం దాచుకున్నాడు అంటే గజ చర్మం. కృత్తి సింధురక, చర్మం తప్పితే గజ చర్మం. సింధురం అంటే ఏనుగు, కృత్తి అంటే చర్మం. ఏనుగు చర్మం తప్పితే కట్టుకుందుకు రెండో బట్ట లేదే. మనకి బీరువాల నిండా ఎన్ని ప్యాంట్లు ఎన్ని చొక్కాలు ఉన్నాయో ఎన్ని చీరలు ఉన్నాయో ఆలోచించుకుందాం. అవసరమైన వట్టి పట్టుకుని మిగిలిని వదిలేద్దాం. ఈ ప్రసంగం తర్వాతైనా చేద్దాం. ఊరికే బీరువాలు పెంచుకోకండి. అది ఇప్పుడు కట్టుకుందాం, ఇది ఇప్పుడు కట్టుకుందాం. నువ్వు కట్టుకునేలోగా నువ్వు ఉండవు, ఇక్కడ పోతావు, పైన కప్పేస్తావు. మనకు అవసరం లేనివి తీసి పారేయాలి. నేను చేసి చెబుతున్నాను. ఈ పంచెలు నాకు 16 ఉంటాయి, ఇదివరకు 20 ఉండేవి. కరోనా వల్ల కార్యక్రమాలు తగ్గాయి, నేనే తగ్గించుకున్నాను. ఇప్పుడు 16 ఉంటాయి. ఎవరైనా పంచి పడితే అది పైన పడతా, కింద నుంచి లాగుతారు. శ్రీమద్ ప్రమాణంలో గోవింద అయిపోయింది లెక్క. ఎప్పుడు బీరువాలో 16 ఉంటాయి. ప్యాంటు చొక్కాలు 12 ఉంటాయి లెక్క. 13 ఉండదు. కొత్తది వచ్చిందంటే పాత తీసేయచ్చు. నేను చేసి చెబుతున్నా చిత్తశుద్ధిగా, మొహమాటం. నేను అబద్ధాలు చెప్పను. చేయండి, అలా చేయండి, సుఖంగా ఉంటాయి. నాకు 20 ఏళ్ళప్పుడు కొనుక్కున్న బీరువా ఇప్పుడు 64 ఏట కూడా అదే బీరువా మార్చాల్సిన అవసరం నాకు. ఎందుకంటే సరుకు ఏం పెరగలేదు, ఏం మార్చమంటావు? ఈ బట్టలు పెరిగిన కొద్దీ బీరువాలు పెరుగుతాయి, బీరువాలు పెరిగిన కొద్దీ ఇల్లు సరిపోదు, ఇంకో ఇల్లు కూడా కావాలి. అప్పుడు ఇల్లాలు కూడా ఇంకో ఇల్లాలు కావాలి. మరి 3 ఇళ్ళు ఉన్నప్పుడు మనిషి ఆశల కారణంగా జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటే ఇలాగే అనవసరంగా సామాన్లు పెంచి. కొత్త కుక్కర్ కొన్నాం, పాత కుక్కర్ అవతల వారేసి కొనాలి. అది ఉంటుంది, ఇది ఉంటుంది, నువ్వు ఉండవు, ఎక్కడ అన్నీ ఉంటాయి. ఉండేం చేస్తాయి? ఇలాగే వస్తువులు పెంచుకోవడం, వంటింట్లో ఏది దొరకదు. కొత్త వస్తువు కొన్నావు అంటే పాత తీసే, లేకపోతే కొనొద్దు అసలు. ఇలా పెట్టుకుంటే కుటుంబం చాలా పొదుపుగా ఉంటుందండి, ఖర్చు పెరగదు. మనకు అలా కాదు. అసలు అవసరం లేకపోయినా సరే పేపర్లో చూసి, టీవీలో చూసి, లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు చూసి కావాలనగానే ఏమిటో అది లేక ఎన్ని యాతన పడిపోతున్నాం. అది కనపడకపోతే మనం బాగానే ఉన్నాక, కనపడటానికి వచ్చింది ఇదంతా. ఈ బుద్ధే మార్చుకోవాలి. అదే శివుడు పొదుపు. ఇంత లోకం కోసం ఇంత త్యాగం చేసిన వాడికి ఇల్లు లేదండి. ప్రభుత్వం వారిని ఇందిరమ్మ ఇల్లు కట్టించమని కూడా అడగలేదు. అసలు ఇల్లు లేదే ఆయనకి. కానీ పట్టుకుందుకు బట్టలున్నాయి. తనోతు కృత్తి సింధురక, గజ చర్మం కట్టుకున్న శివుడు తనోతు మమ్మల్ని మాకు అన్ని ఇచ్చురుగాక. కళా నిధాన బంధురక, అన్ని కళలకి నిధైన వాడు చంద్రుడు. షోడశ కళానిధి అంట. 15 రోజులే కదండి, ఆలోచించండి. 16 కళలు ఎక్కడ ఉన్నాయి? చంద్రుడికి 16 కళలు. అందుకే రూపాయికి 16 అణాలు. తెలుగువాడి లెక్క. తెలుగువాడికి చంద్రుడికి దగ్గర చుట్టరకం ఉంది. ఇంకో విశేషం ఏంటో తెలుసా? తెలుగు భాషలో గొప్పతనం నిన్న కొన్ని చెప్పుకున్నాం, వేళ కొన్ని చెబుతాం. చంద్రుణ్ణి మావా అని పిలిచిన వాడు ప్రపంచంలో తెలుగువాడు ఒకటి, చందమామ. మరి ఏ భాషలో లేదండి, సంస్కృతం సహా, తమిళం, కన్నడం, ప్రపంచంలో భాషలన్నీ తిరగాడు. చంద్రుణ్ణి మావా అన్నవాడు తెలుగువాడు ఒక్కడే. జై తెలుగువాడికి జై. ఎంత దూరం వాడితోనైనా చుట్టరకం కనిపెట్టిందో మన ముందే. అయితే మనలో ఉండే బలహీనత ఏమిటంటే వాడిని బాగా నెత్తి మీద ఎక్కించుకుని చివర మనం కరిగిపోతాం. అంత లూజ్నెస్ మనకి బాగా ఎక్కువ. అందరికీ ఛాతీ 70 అంగుళాలు ఉంటాయి, తెలుగు వాళ్ళకి 700 అంగుళాలు ఉంటుంది. ఈ దేశంలో అన్ని భాషలు ఉంటాయి, తెలుగు తప్ప. అంత మనకి మనం నష్టమయ్యేలా చేసుకోకూడదు. ఎవరిని ఆదరించడమైనా మంచిది. ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. మన భాష నాశనం అయిపోతే ఆ 15 కళలే కదా ఇంత చేస్తే 16 చంద్రుడిని చందమామ అనడమే కాకుండా రూపాయికి 16 అణాలు. ఇప్పటికీ లెక్క తేలది. 100 పైసలు 16 అణాలంటే 96 పైసలు. 4 పైసలు మీ నాన్నెత్తడా? పూర్వం వడ్డీ లెక్కలో పెద్ద గొడవ ఇది. 2 అణాలు బేడ బాగానే ఉంది. 2 బేడలు పావాలంటే కుదరదండి. 24 పైసలు అయింది. 1 పైస ఏమైంది? అప్పుడు అందరూ అదే లెక్క కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇప్పుడు దెబ్బలాడదు పైసా లెక్క. ఈ మధ్య ఆ లెక్క పట్టుకునేవాడు ఉంటాడు. ఈ మధ్య మీరు బిస్లేరీ కానీ కిన్లే కానీ సీసాలు మూత తీయండి, మీద పడిపోతున్నాయి నీళ్ళు. ఇదివరకు పడేవి కాదు. ఎందుకో తెలుసా? ఎవడో తిక్కాడు ఉన్నాడు. వాడు చిన్న వినియోగదారుల కమిషన్లో కేసెట్టి ఏమని,
వీడు 1000 ml అన్నాడు, 992 ml ఉంది. ఇప్పుడు 8 ml తగ్గితే వీడు కొంప అంటుకుంటా. కొందరు అలాగే ఉంటారు తెక్క శంకరే. పైన ఏదో లీటర్ నీళ్ళు కదా, ఏదో 1000 ml అని ఉంటుంది కదా, అందులో ఈ మూత వరకే ఉంటుందండి అక్క. ఎందుకంటే మా మూత తీసినప్పుడు కూడా గాలి పొంగుతుంది. నీ ఒంటి మీద పడకూడదంటే ఆ మాత్రం ఖాళీ ఉండాలి. మనం సీసాలో నింపేటప్పుడు మరీ ఇక్కడ వరకు నింపేయకూడదు. అన్నం తింటే ఇక్కడ ఆపేయాలి, కానీ ఇక్కడ వరకు తింటే అలాగా ఇంకేం తింటావు? కాస్త ఖాళీ ఉండాలి, గాలి తిరగాల వద్దా? అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం ఇక్కడ వరకు నింపుతారు సీసాలు, చాలు. పైన 1 లీటర్ రాస్తారు. సరిగ్గా చూచేసి ఆ లీటర్ కొద్దిగా 3-4 ml తక్కువనే కేసెట్టేయకూడదు, చేరేస్తూ ఉంటారు. ఒకటి పెట్టేశాడు. వినియోగదారుల కమిషన్ వాడు తీర్పు ఇచ్చేసారు. ఎక్కడ వాడికి 1 రూపాయలు ఇవ్వమని. అంతే, రకరకాలు ఉంటాయి. వాడు గొళ్ళు మండింది క్యాబ్లో నింపేయండి, మనసు మేము పోయింది. ఇప్పుడు ఈ సీసా మొత్తం ఇవ్వాలంటే భయంగా మీద పడుతున్నాయి. మనం తెచ్చిపెట్టుకునే తద్దినాడు. ఆ మాత్రం భరించలేమే, కొంపలు అంటుకునేవాడు దాంతో కోటీశ్వరుడు అయిపోతాడా? ఇక ఇటువంటి చోట్ల లెక్కేసేస్తారు. ఓ పక్కేమో ఆస్తులన్నీ అయిపోతూ ఉంటాయి. దాన్ని లెక్క చూసుకో. ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదిలేయాలి, విచక్షణకి సంబంధించిన విషయం. కళానిధాన బంధురగా సరిగ్గా 16 అణాల రూపాయికి కనిపెట్టాడు తెలుగువాడు. మరో చోట్ల ఇది లెక్క. ఇది కూడా తెలుగువాడది. ఈ 16 అణాలు దేన్ని బట్టి కనిపెట్టాడు తెలుసా? చంద్రకళలను బట్టి కనిపెట్టాడు. రూపాయి బిళ్ళ దేన్ని బట్టి కనిపెట్టారు తెలుసా? చంద్రుడి ఆకారాన్ని బట్టి కనిపెట్టాడు. గుండ్రంగా ఏదో ఒక ప్రేరణ ఉండాలి కదా. 16 అణాలు 16 కాదు. 16 ఎక్కడోనే లెక్కెట్టండి. పాడ్యం నుంచి ఎంతవరకు చూసినా మీరు పూర్ణిమ కలిపితే 15. అంచేది ఎప్పుడు కళలో ఉన్నప్పుడు పాడ్యం నుంచి లెక్క పెట్టకూడదు. పాడ్యం కంటే ముందు అమావాస్య, అక్కడికి లెక్క 15 కళలతో పాటు పూర్ణిమతో పాటు 15 కలిపి అమావాస్య కూడా కలిపితే 16 అవుతాయి. అది 16 కళ. కళానిధాన బంతురగా మనకి 15 కనపడతాయి, 16 కనపడతాయి. మీరు అమావాస్య తర్వాత పాఠ్యం నాడు అసలు ఇంచుమించుగా చంద్రుడు కనపడు. ఆ 2 రోజులు విధియ నాడు నెలపొడుపు అంటారు. అమావాస్య వెళ్ళాక విధియ నెలపొడుపు అంటారు. సన్నగా ఒక సన్నటి గోరులా కనపడతాడు. చంద్రుడిని చూసి దండం పెట్టుకుంటారు. మళ్ళీ వచ్చాడు మహానుభావుడు. ఆ నెలపొడుపు గొప్ప శుభ సంకేతం. అంతకుముందు పాఠ్యం నాడు కూడా ఉంటాడు, కానీ కనపడు. ఆ కనపడకపోవడం వల్లే చంద్రుడు జ్ఞానానికి సంకేతం కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వేద విద్యను పాఠ్యమి నాడు చదవరు. వేద పండితులు ఎవరు విద్యార్థులకి పాఠ్యమి నాడు చదువు చెప్పాలి. ఈ శుక్లపక్ష పాఠ్యమి, కృష్ణపక్ష పాఠ్యమి, అందులో కృష్ణపక్ష పాఠ్యమి ఆ ప్రారంభంలో వచ్చే పాఠ్యం, నెల మొదట్లో వచ్చే పాఠ్యమి చెప్పరు. ఎందుకంటే అమావాస్య తర్వాత పాఠ్యమి. చంద్రుడు కనపడు. చంద్రుడు జ్ఞానానికి సంకేతం. వేదం జ్ఞానమే ఇస్తుంది. అందుకని పాఠ్యమి నిషేధం, పాఠ్యమి సెలవు. అంటే ఆ రోజుల్లో వేద విద్యార్థులకు కూడా పాఠ్యమి సెలవు, అష్టమి సెలవు, అమావాస్య సెలవు, ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే సెలవు. ఈ రకంగా మొత్తం నెలకి 8 రోజులు సెలవులు ఉండి 2 పాఠ్యములు చెప్పరు, 2 అష్టములు చెప్పరు, అమావాస్య నాడు చెప్పరు. శిష్టానధ్యాయం అంటారు. అదో లెక్క ఉండేది పూర్వం గురువు. శిష్టానధ్యాయం అంటే ఎవరన్నా ఆ వేద గురుకులాన్ని దర్శించడానికి వశిష్ఠుని గురుకులానికి గౌతముడు ఎవరో వెళ్ళారనుకోండి, ఆయన పెద్ద ఆయన వచ్చారు, ఆయనతో గడపాలి నేనని చెప్పి గురువుగారు పాఠం చెప్పేవాడు. మరి పెద్ద ఆయన వచ్చారు కదా, ఆయన చేత 2 మాటలు చెప్పించేవాడు మా విద్యార్థులు కదా చెప్పాలి. ఆ రోజు శిష్ట అనధ్యాయం, పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి సెలవు. అందుకని విద్యార్థులు కూడా పెద్దవాళ్ళు వస్తే బాగుండరు, సెలవిస్తారు. ఇలాంటిది మన సంస్కృతి. అంటే అందులో అన్నీ మొత్తం ప్రకృతినంతా అందులో లీనం చేయడం. కేవలం చదువు చెప్పుకుంటూ ఒక్క పోసేసి కూర్చోబెట్టి కిటికీలు కూడా లేకుండా బాధేసే రోజులు కాబట్టి వాడి మనస్సు సంతోషంగా ఉన్నప్పుడే మనం చదువు చెప్పాలి. ఆ వాతావరణం కల్పించాలి. కాబట్టి ఆ రోజులో చదువుకున్నవాడు తక్కువ, కానీ ప్రతివాడు విద్వాంసుడే. ఇవాళ చదువుకోనివాడు లేడు, చదువు వచ్చినవాడు కూడా లేడు. నన్ను మన్నించి అందరికీ డిగ్రీలు ఉన్నాయి. థర్మామీటర్లో ఉన్న డిగ్రీలే ఉన్నాయి. ఇక్కడ 104 డిగ్రీలు ఉన్నాయి. ఎవరికి ఏదో ఇంగ్లీష్లో పేరు రాయాలని తెలుగులో రాయాలి. ఏది అడిగినా సమాధానం. అన్నిటికీ గూగుల్లో కొట్టాల్సిందే. మళ్ళీ డిగ్రీలు మాత్రం ఒక్కొక్కడికి చాలా. పూర్వం చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. నేను ముఖప్రీతి కోసం ఉండాలి, నేను సంతోషిస్తాను. ఈ ప్రాంతానికి వస్తే కృష్ణదాసు గారు, వారు అన్నగారు ప్రసాదరావు గారు తండ్రి, ఆయన మహాపండితుడు. ఆయన అమరాంధ్రాలు బాగా చదువుకోండి. ఆయన మంచి పండితుడు. వారి జయంతి అది జరిపినప్పుడు నన్ను పిలిస్తే నేను ఆనందించాను. ఆయన పండితుడు. మరి ఎవరి దగ్గర వారి గురువు వారికి ఉన్నారండి, హాయిగా చదువుకోండి. వాళ్ళు పద్యాలు రాసేవారు, పద్యాలు పాడేవారు. విపరీతం. రైతులందరూ ఈ దేశంలో పండితులు అండి పూర్వకాలం. మరి వాళ్ళకి మనం అనుకున్న ఇంగ్లీష్ డిగ్రీలు, బిఏలు, ఎంఏలు ఏం లేవు ఇక్కడ. అలాంటప్పుడు వాళ్ళు చదువురాదంటే అలాగా
వాళ్ళకు వచ్చిన చదువు మనకి రాదు కదా. రావలసిన చదువు ఏదో అది నేర్పారు. ఆడవాళ్ళందరికీ రామాయణ భారతాలు నేర్పారు, కథలన్నీ నేర్పారు. చాలు, అది జ్ఞానం. అది మళ్ళీ వాళ్ళ పిల్లలకు నేర్పారు. అధ్యాత్మ రామాయణం ప్రతి స్త్రీకి కంఠస్థం వచ్చేది ఈ దేశం. వంట వండుతూ పాడేవారు. అది చదువు కదా. ఏబిసిడీలే చదువు అనుకోవడం వల్లే వచ్చింది ఆ జ్ఞానం. అంటే చంద్రకళలు 16లో మనకి లెక్క ఏమిటంటే 15 కనపడతాయి. అమావాస్య నాడు కళ కనపడదు కాబట్టి ఒక విశేషం చెబుతా. మాంసాహారం వారు జాగ్రత్తగా వినండి. మాంసాహారం అలవాటు పడిన వాడు అమావాస్య నాడు చంద్రకళ మనకు కనపడదు. కానీ ఎక్కడ ఉంటుందో తెలుసా? అమ్మవారి శిరస్సు మీద ఉంటుంది. నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. నువ్వు శివుని శరీరంలో సగమమ్మా, షోడశికారూప 16 కళలతో ఉంటావమ్మా. అందులో నిత్య అనే కళ అమ్మవారి శిరస్సు మీద ఉంటుంది. అంటే చంద్రుడు 15 రోజుల్లో తన కాంతిని కోల్పోతూ తర్వాత 16వ రోజున అమావాస్య నాడు అమ్మవారి దగ్గర నుంచి ఆ కాంతిని తెచ్చుకుంటాడు. లేదా వాడు మరణించినట్టే లెక్క. అందుకే ఆ కళ పేరు నిత్య. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక నామాల్లో ఆ నిత్యాన్ని పరివార దేవతల్లో పెట్టారు. ఆవిడ భండాసురుని సంహరించడానికి పరాక్రమం చూపించేది. వాడ చేయవే, యుద్ధం చేయవే, బాగా చేస్తున్నావే అని అమ్మవారు అలా చూసింది. అంటే అజ్ఞానం మీద జరిగే యుద్ధం, జ్ఞాన యుద్ధం. భండాసురుడు అంటే భస్మం, అజ్ఞానం మీద జ్ఞాని చేసిన యుద్ధం. అందుకే నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఆ నిత్య అనే పరిచారిక పరివార దేవత యుద్ధం చేస్తుంటే అమ్మవారు సింహాసనంలో కూర్చుని చాలా ఆనందించింది. ఈ నిత్య కళ అమ్మవారి శిరస్సు మీద ఉంటుంది. ఆ కళ ఆ రోజున అన్ని ప్రాణుల్లోనూ బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడికే అందలేదు ఆ కళ. ఇంకా 2 రోజులు అయితే కానీ అందదు. అన్ని ప్రాణుల్లో బలహీనంగా ఉంటుంది. ఆ రోజు అన్ని జంతువులు, మానవులు సహా అన్ని జంతువులు కొంచెం బలహీనంగా ఉంటాయి. కాబట్టే మనకి శాస్త్రం చెప్పిన మాట చెబుతున్నా. ఇష్టమైనా మంచిదే, ఇష్టం కాకపోయినా మంచిదే. అమావాస్య నాడు జంతువు వధ చెయ్యకూడదు, మహాపాపం. ఆ మానేయవలసి. అమావాస్య నాడు మాంసం తినద్దు, జంతువు వధ చెయ్యొచ్చు. ఆ ఒక్కరోజు ఆగలేమా కొంపలు అంటుకుపోతాయా? అది మహాపాపం. ఎందుకంటే ఆ జంతువులో ఉండే ప్రాణశక్తి చాలా బలహీనంగా ఉంటుంది. ఆ రోజు నువ్వు దెబ్బేసేస్తే అలాగా కాస్త దాన్ని ఎదగని బలంగా ఉండి పారిపోయే అవకాశం ఇవి. మనకి వేట గురించి చెబుతారు పురాణాల్లో, వేటాడమని చెబుతారు. మరి మృగాలు పెరిగినప్పుడు వేటాడాలి. కానీ ఎంత ధర్మశాస్త్రం చెబుతారు అంటే పరిగెడుతుంటే వేటాడాలి, నిద్రపోతుంటే వేటాడద్దు, నీళ్లు తాగుతుంటే వేటాడద్దు, ఆడజింక మగజింక కలిసి ఆనందంగా ఉంటే వేటాడద్దు. ఇన్ని శాస్త్రాలు ఉన్నాయండి. పరిగెడుతుంటే, నిద్రపోతుంటే వేటాడద్దు, అన్నం తింటుంటే వేటాడద్దు, నీళ్లు తాగుతుంటే వేటాడద్దు, సరసవాడుతుంటే వేటాడద్దు. ఎప్పుడు వేటాడాలి అంటే ఎందుకు చెప్పారు అంటే పరిగెడుతుంటే వేటాడు. ఎందుకంటే నీకు మరో జింక దొరుకుతుంది మిత్రమా, దానికి మరో ప్రాణం లేదు కదా. అది భారతీయ ధర్మశాస్త్రం, అది నా హైందూ జాతి. నీకు ఆహారం కావచ్చు, నీకు అవసరం కావచ్చు, లేదు ఒక్కోసారి జంతువుల సంఖ్య బాగా పెరిగిపోయినప్పుడు చంపడం కూడా అవసరం కావచ్చు. చెయ్యి, దాని గురించి అంటాం లేదు. తప్పనిసరి అయితేనే చెయ్యి. అంటే మాంసాహారం తినేవాళ్ళందరూ వీలైనంత తగ్గించండి. కొంపలే అంటూ ముఖ్యంగా అమావాస్య నాడు అసలు ఆ జోలికి వెళ్ళక, దేవతకు దండం పెట్టుకోవచ్చు. నెలకు ఒక్కరోజు ఏం కొంపలు అంటుకుంటాయి. అన్ని ప్రాణులు బలహీనంగా ఉంటాయి. అందుకని ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్తుంది. ఆ నిత్య కళ అక్కడి నుంచి ఈయన తెచ్చుకుంటాడు. కళా నిధాన బంధురక అంటే అర్థం. అన్ని కళలకి నిదానమైన బంధురుడైన చంద్రుడిని నీ శిరస్సు మీద ధరించవయ్య. తనోతు వృత్తి సింధుర కళా నిధాన బంధుర శ్రియం జగద్ధురం ధరక. శ్రియం తనోతు, జగత్తునంతని పరిపాలించడంలో తన సామర్థ్యాన్నంతా చూపిస్తున్న స్వయంభువేశ్వర స్వామి మనకు సంపదలను సౌభాగ్యాన్ని అనుగ్రహించునుగాక అని.